నమస్తే అండి. నేను డాక్టర్ సుశ్రుత, కర్నూల్ ఫట్9 ఫర్టిలిటీ సెంటర్. సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన రోజు నుంచి చాలామంది అమ్మాయిలకి, ఆడవాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక భయం అనేది ఉంటుంది. అది ఆ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది, మధ్యలో ఏమన్నా మిస్‌క్యారేజెస్ అవుతాయా, ఆ ప్రెగ్నెన్సీని ఎలా నేను కాపాడుకోవాలి, ఏవైనా టిప్స్ ఉంటాయా అని అడుగుతుంటారు. సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత నుంచి యాక్చువల్గా ఏంటి అంటే నార్మల్గా ముందుగానే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ మీకు ఖచ్చితంగా మేము అడ్వైస్ చేసి ఉండింటాం. ఆ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్తో పాటు ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ని ఇంక్రీజ్ చేయడానికి ఆ హార్మోన్ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేస్తుందన్నమాట. సో ఆ హార్మోన్ని ఇంక్రీజ్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ అనేది అడ్వైస్ చేస్తుంటాం. ఈ 2 మెడిసిన్స్ కరెక్ట్గా వాడుకుంటూ భార్యాభర్తలు దూరంగా ఉండడము, తర్వాత ఎక్కువ ప్రయాణాలు చేయకుండా ఉండడము, ఇంకా బరువులు ఊరికనే ఎక్కకుండా ఉండడము, అలాంటివి కొన్ని పాటిస్తే కనుక, టిప్స్ అనేది పాటిస్తే ప్రెగ్నెన్సీని మనము జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు పపాయ, పైనాపిల్ అనే 2 పండ్లు తినకూడదు. దీంతో పాటు చాలామందికి డౌట్ ఏంటంటే ఎగ్స్, కోడిగుడ్డు, తర్వాత మాంసము తినచ్చా లేదా అని అనుకుంటారు. కోడిగుడ్డు రోజు మార్చి రోజైనా కానీ ఉడకపెట్టిన కోడిగుడ్డు తినచ్చు. ఇంకా తర్వాత మాంసం అనేది వారానికి ఒకసారి అలాంటివి తినచ్చు. కానీ ఏంటంటే మటన్ అని తినేవాళ్ళు దాని మధ్యాహ్నం పొద్దున తింటే ఆ డైజెషన్ అనేది ఈజీగా అరుగుతుందన్నమాట. రాత్రి తినడం వల్ల చాలామందికి కడుపు నొప్పి అనేది వస్తుంది. ఈ కొన్ని టిప్స్తో పాటు డ్రై ఫ్రూట్ లడ్లు అని అంటారు. అంటే ఎండు ద్రాక్ష, ఖర్జూరము, తర్వాత పంకిన్ సీడ్స్, అలాంటి సీడ్స్ కొన్ని ఉంటాయి. సో అలాంటి సీడ్స్, వాటర్మెలాన్ సీడ్స్, ఇలా దీనితో లడ్లు అనేది చేస్తూ ఉంటారు ఇంట్లో. అలాంటి లడ్లు తినడం వల్ల కూడా మనకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ అవన్నీ వస్తాయన్నమాట. మన ద్వారా నుంచి మన బేబీకి కూడా వస్తాయి. పాలు తీసుకోవడము, పెరుగు తీసుకోవడము, పన్నీర్ తీసుకోవడం, ఇలాంటివన్నీ మనము చూజీగా, అంటే ఏది తీసుకున్నా క్వాలిటీ ఫుడ్ ఎక్కువ తినే కంటే క్వాలిటీగా తినడం మంచిది అని చెప్తామన్నమాట. కొంతమంది ఏంటి అని అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మేడం నాకు వాంతులు అనేది లేవు, సెకండ్ ప్రెగ్నెన్సీలో వాంతులు ఎందుకు వస్తున్నాయని అంటారు. అదేం లేదు. అది ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ అనేది అంతగా ఎక్కువ తక్కువ అనేది లేకుండా ఉండొచ్చు. సెకండ్ ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ స్ట్రాంగ్గా ఉంది అని మనకు ఒక ఎగ్జాంపుల్ లాగా ఒక చాయిస్ ప్రామిస్ లాగా ఉంటుందన్నమాట. సో ఆసారి వామిటింగ్స్ లేవు, ఈసారి వామిటింగ్స్ ఉన్నాయి, వేరే ఏమైనా ప్రాబ్లం ఉందా అని చాలామంది భయపడతారు. దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయ్యాక నేను ఏం చేయాలి నెక్స్ట్ అని అడుగుతారు. ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయ్యాక మామూలుగా 4 వారాల తర్వాత ప్రెగ్నెన్సీ పాజిటివ్ అవుతుంది. డేట్ వచ్చినాక 4 వారాల తర్వాత. ఆ 4 వారాల తర్వాత 6వ వారమో 8వ వారమో స్కానింగ్ అనేది చేయించుకుంటాం. 6వ వారంలో కొన్ని బేబీస్కి బేబీ ఫామ్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. 8వ వారాలకంతా బేబీ ఇంకొంచెం పెద్దగా ఫామ్ అవుతూ తర్వాత గుండె చప్పుడు అనేది ఫామ్ అవుతుంది. సో అందుకని ఎప్పుడైనా స్కానింగ్ డేట్ వచ్చిన నెలన్నర తర్వాత 2 నెలలకి స్కానింగ్ చేయించుకుంటే కన్ఫర్మ్గా ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో ఇవన్నీ చూసుకుంటూ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలన్నమాట. థ్యాంక్ యూ అండి.